తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక కూడా జరుగుతుంది. సర్పంచ్ ఎన్నిక అనేది ప్రత్యక్షంగా జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక అనేది ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి వార్డు మెంబర్లలో అత్యధిక మంది మద్దతున్నటువంటి ఒక వార్డు మెంబరు ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది. తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 సెక్షన్ 70 సబ్సెక్షన్ 4 ప్రకారము సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు కూడా జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నిధుల దుర్వినియోగం అనేది జరగకుండా సర్పంచ్కు మరియు ఉప సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. ఇందువలన సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ అనేటువంటి వ్యక్తులు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉన్నది. సర్పంచులు రిజర్వేషన్ ఉన్నటువంటి స్థానాలు లేదా మహిళలు సర్పంచులుగా ఎన్నికైనటువంటి గ్రామాలలో ఉప సర్పంచుల పాత్ర అనేది చాలా కీలకం. అభివృద్ధిలో కానీ లేదా నిధుల సద్వినియోగంలో కానీ లేదా గ్రామాభివృద్ధిలో కానీ ఉప సర్పంచుల పాత్ర అనేది చాలా కీలకం. అందువలన సరి అయినటువంటి వ్యక్తులను ఉప సర్పంచులుగా ఎన్నుకోవలసినటువంటి అవసరం చాలా ఉన్నది.